చిన్నత్తయ్య, ఎంతసేపు నువ్వు ఆద్య మీదకి తప్పు తోసేస్తున్నావేంటి? హా, గుడికెళ్ళాలంటే చారు బట్టలతో ఎందుకెళ్తుంది? కళ్ళు లేవు కదా సీను. బ్యాగ్లో ఏమున్నాయో తనకెలా తెలుస్తుంది? కళ్ళు లేని దానికి డబ్బు నగలతో పనే ఉంటుంది అసలు. నువ్వే లేనప్పుడు తనకింకా ఆ డబ్బు నగలు ఎందుకు చెప్పు? శ్రీను ఇంకా సంసారానికి పనికిరాడని చారుతో చెప్పింది మీరే కదా పిన్ని. అలాంటి శ్రీనుతో ఇంకా ఏం పనుందిలే అని దొరికిందే చాలు అనుకొని డబ్బు నగలతో పారిపోతుండొచ్చు కదా. అయ్యో ఆద్య, తప్పు తప్పు తప్పు, దేవుడా! అయ్యో ఆద్య, నువ్వలా మాట్లాడితే కళ్ళు నాలుక పోతాయి. ముందు ముందు లెంపలేసుకో, వేసుకో. శ్రీను బావ భర్తగా పనికిరాడని నేను డబ్బు నగలతో పారిపోవడం ఏంటి? ఒక సాటి ఆడదానిగా ఇలాంటి నిందలు వేయొచ్చా? పైగా కళ్ళు లేని నా మీద. నోర్ముయ్. ఇంకా నటించాలని చూడకు. కళ్ళు లేవు అని ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా నాటకాలేంటి? కళ్ళున్నాయని నువ్వంటే సరిపోదాద్యా. నా కళ్ళున్నాయని అందర్నీ నమ్మించాలని ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేయలేదు? ఒక్కసారైనా ప్రూవ్ అయిందా? అన్నిసార్లు తప్పించుకున్నావేమో కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను. ప్లీజ్ ఆద్య, ఒక దివ్యాంగురాలితో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అమ్మా, మొదటి నుంచి నువ్వింతే. అసలు నేను ఇంటికి రావడమే నీకు ఇష్టం లేదు. ఈ ఇంట్లో వాళ్లతో కలిసి ఉండడమే నీకు ఇష్టం లేదు. చారు, చారు, నా మీద కొంచెం కూడా సానుభూతి లేదు. అసలు ఇలా ఎలా ఆద్య? ఏయ్, స్టాప్ ఇట్. నా దగ్గర నీ స్మార్ట్నెస్ చూపించకు. సరే, చారుయే తీసుకుందాం అనుకుందాం, కానీ ఆధారం ఏంటి?